సో హాయ్ అండి. వెల్కమ్ టు సివిల్ మ్యాన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మనం ఈ వీడియోలో ఒక కాన్సెప్ట్ బయట చూద్దామండి. ఏది సాయిల్ మెకానిక్స్ అండ్ ఫౌండేషన్ ఇంజినీరింగ్‌లో. విచ్ హాస్ 80% ఛాన్స్ ఆఫ్ కమింగ్ ఇన్ ఎగ్జామ్ అన్నమాట. ఓకే. ఇది ప్రీవియస్ ఇయర్ టీఎస్‌పీఎస్సీ, ఏడబ్ల్యూలో వచ్చిందండి. దీని రిలేటెడ్ కాన్సెప్ట్ మనం ఫస్ట్ చూద్దాం. అండ్ కాన్సెప్ట్ చూసాక ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఓకే. ఓకే. ఆ కాన్సెప్ట్ ఏందంటే పర్మియబిలిటీ అండి. ఓకే. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ పర్మియబిలిటీ. ఓకే. ఫ్యాక్టర్స్ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ దాని ఫార్ములా తెలుసుకోవాలండి. K ఈక్వల్ టు C ఇంటూ D10 స్క్వేర్ ఇంటూ E క్యూబ్ బై 1 ప్లస్ E ఒక్క నిమిషం ఇంటూ గామా F బై మ్యూ. ఇందులో K అనేది పర్మియబిలిటీ, C అనేది కాన్స్టెంట్ అండి, D అనేది ఎఫెక్టివ్ సైజ్. D10 అంటే ఏంటిది? 10% ఆఫ్ ది పార్టికల్స్. 10 అంటే ఏంది? 10% ఆఫ్ పార్టికల్స్ ఆర్ ఫైనర్ దాన్ దిస్ సైజ్. E అంటే వాయిడ్ రేషియో ఆబ్వియస్లీ అందరూ తెలుసు. గామా ఎఫ్ ఈస్ ద స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ఫ్లోయింగ్ ఫ్లూయిడ్. మ్యూ అనేది విస్కాసిటీ అండి. ఓకే. ఇందులో సి ఇంటూ D10 స్క్వేర్ ఈ క్యూబ్ ఇంటూ ఈ క్యూబ్ బై 1 ప్లస్ సి అనేది సాయిల్ ప్రాపర్టీ అండి. ఇప్పుడు పర్మియబిలిటీ అంటే ఏంది? సాయిల్‌లోంచి వాటర్ వెళ్తాయి కదా, ఆ ఎబిలిటీని మనం పర్మియబిలిటీ అంటాం. అంతే కదా. ఆ సాయిల్ యొక్క ప్రాపర్టీస్ గురించి డిఫైన్ చేసేదే ఈ ఫార్ములా అన్నమాట. దాన్ని సాయిల్ ప్రాపర్టీ అని అంటారు ఆర్ షేప్ కాన్స్టెంట్ అని కూడా అంటారు. ఓకే. వేరాజ్ ఇదేంటిదండి? గామా ఎఫ్ బై మ్యూ ఇది ఫ్లూయిడ్ ప్రాపర్టీ. ఏ ఫ్లూయిడ్ అయితే సాయిల్‌లో ఫ్లో అవుతుందో ఆ ఫ్లూయిడ్ ప్రాపర్టీని ఈ ఫార్ములా డినోట్ చేస్తదన్నమాట. ఓకే. ఇప్పుడు ఒక్కొక్క ఫార్ములా గురించి చూద్దాము. ఫస్ట్ ఇదేంటిదండి? ఎఫెక్టివ్ సైజ్. ఎఫెక్టివ్ సైజ్ అంటే D10, K ఈస్ ప్రపోర్షనల్ టు D10 స్క్వేర్. K ఈక్వల్ టు 100 D10 స్క్వేర్. ఎందుకు 100 వచ్చింది? ఇది ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ తీసినప్పుడు ఒక నెంబర్ అనేది వస్తది కదండీ! అది ఇదే అండి. యూనిట్స్ రాసుకోండి. సెంటీమీటర్ పర్ సెకండ్. సెంటీమీటర్ పర్ సెకండ్. ఓకే. నెక్స్ట్ ఏంటిది? నెక్స్ట్ వాయిడ్ రేషియో. జస్ట్ ఫార్ములా నుంచే నేను డిరైవ్ చేస్తున్నాను అండి. K ఈస్ ప్రపోర్షనల్ టు E క్యూబ్ బై 1 ప్లస్ C. ఇది వచ్చేస్తది. నెక్స్ట్ ఏంటిదండి? ఫ్లూయిడ్ ప్రాపర్టీ. ఇదంతా నోట్స్‌లో రాసుకోండి. 80% ఛాన్స్ ఉందండి ఇందులోంచి ఒక క్వెషన్ రానీకి. K ఈస్ ప్రపోర్షనల్ టు గామా ఎఫ్ బై మ్యూ. ఇందులోంచి ఏం రాయొచ్చు? K అనేది డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ అండి గామా ఎఫ్‌కి. K1/K2 ఈక్వల్ టు గామా F1 బై గామా F2. బట్ మ్యూకి ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్. అందుకే మ్యూ2/మ్యూ1. ఓకే. డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ కాబట్టి F1/F2, ఇన్వర్స్‌లీ కాబట్టి మ్యూ2/మ్యూ1. ఓకే. ఈ ప్రాపర్టీసే కాకుండా ఇంకా కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయండి. ఎగ్జామ్‌లో అడిగే ఛాన్సెస్ ఉంది. ఆర్గానిక్ మ్యాటర్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇట్లా సాయిల్ ఉందనుకోండి. ఆర్గానిక్ మ్యాటర్ అంటే జస్ట్ పొడిలాగా అనుకోండి. యాష్ లాగా అనుకోండి. ఇన్ కేస్ దీంట్లో ఆర్గానిక్ మ్యాటర్ ఉందనుకోండి. అదేం చేస్తది? వాయిడ్స్‌ని కప్పేస్తది. ఓకే. ఇట్లా వాయిడ్స్‌ని కవర్ చేసిందనుకో అప్పుడు ఏమైద్ది? అప్పుడు వాటర్ ఈజీగా పాస్ అవ్వదు కదా. ఆబ్వియస్లీ వాటర్‌ని అబ్‌స్ట్రక్ట్ చేస్తాయి కదా. వాయిడ్ స్పేస్ తగ్గుద్ది. K అనేది రెడ్యూస్ అయితది. ఆర్గానిక్ మ్యాటర్ ఎక్కువుంటే K అనేది రెడ్యూస్ అయితదనమాట. ఓకే. అర్థమైంది అనుకుంటున్నా. డౌట్ ఉంటే మీరు కామెంట్ చేయొచ్చు. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్. నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ సాచురేషన్. డిగ్రీ ఆఫ్ సాచురేషన్ అంటే ఏంటిది? వాయిడ్స్‌లో వాటర్ ఉండడం. ఇన్ కేస్ వాయిడ్స్‌లో ఎక్కువ వాటర్ ఉందనుకోండి, డిగ్రీ ఆఫ్ సాచురేషన్ ఎక్కువ. డిగ్రీ ఆఫ్ సాచురేషన్ ఎక్కువుందనుకోండి, పర్మియబిలిటీ ఆబ్వియస్లీ ఎక్కువుంటది. ఎందుకు? ఎందుకంటే వాటర్ ఉందంటే వాటర్ ఈజీగా పాస్ అయిపోద్దండి. అదే వాటర్ లేకుండా గాలి ఉందనుకోండి, ఎయిర్ ఉందనుకోండి, ఆ ఎయిర్ అనేది ప్రెషర్డ్‌గా ఉంటది. సాయిల్ మధ్య లేయర్ అనేది ప్రెషర్ ఉంటది. ఎందుకు? రాళ్ళన్నీ దగ్గరకుంటాయి కాబట్టి ప్రెషర్ ఉంటది. అది వాటర్‌ని ఈజీగా పాస్ అవ్వనీయదు. డిగ్రీ ఆఫ్ సాచురేషన్ ఎక్కువుంటే పర్మియబిలిటీ కూడా ఎక్కువ. ఓకే. 1, 2, 3, 4, 5. 5 ఫ్యాక్టర్స్ ఉంటాయి. 5 ఫ్యాక్టర్స్ అనేది పర్మియబిలిటీని ఎట్లా ఎఫెక్ట్ చేస్తుందో నేను చెప్పిన. అండ్ ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మన ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేద్దాం. కాన్సెప్ట్ నేర్చుకున్నాం కదా! ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఏమిచ్చిండు?
The coefficient of permeability of soil mass was found to be 1 into 10 power minus 3. 1 into 10 power minus 3 units వేసుకోవాలి centimeter per second. For flow of water when test was performed at 20 degrees. Okay. సో 20 degrees అప్పుడు పర్మియబిలిటీ ఇచ్చిండు. సేమ్ అదే టెస్ట్ని రిపీట్ చేసిండు ఎంత 50 degreesకి. 50 degreesకి వాట్ విల్ బి ద కే. సో కే ఏందో కనుక్కోమంటుండు. నెక్స్ట్ ఏమి ఇచ్చిండు, విస్కాసిటీ అండ్ యూనిట్ వెయిట్ ఆఫ్ ఫ్లూయిడ్ ఆర్ డిక్రీజ్డ్ టు. ఓకే, యూనిట్ వెయిట్, విస్కాసిటీ. సో యూనిట్ వెయిట్ గామా ఎఫ్ అనుకుందాం, ఇది అనుకుందాం. బట్ ఈ 50 degreesకి ఏమన్నాడు, విస్కాసిటీ అండ్ యూనిట్ వెయిట్ ఆఫ్ ఎ ఫ్లూయిడ్ ఆర్ డిక్రీజ్డ్ టు అన్నాడు. డిక్రీజ్డ్ బై అని లేదు, డిక్రీజ్డ్ టు అన్నాడు. ఓకే, సో ఇది 0.6 గామా ఎఫ్. ఒక్క నిమిషం, విస్కాసిటీ ఒక్క నిమిషం. ఇక్కడ యూనిట్ వెయిట్ ఎంత రెడ్యూస్ అయింది, సెకండ్ ఇచ్చింది యూనిట్ వెయిట్. సెకండ్ వెయిట్ ఈజ్ రెడ్యూస్డ్ టు 90%. సో 0.9 గామా ఎఫ్. విస్కాసిటీ ఫస్ట్ ఇచ్చిండు, డిక్రీజ్డ్ టు 0.6 మ్యూ. డిక్రీజ్డ్ బై అని ఉంటే ఇక్కడ 0.4 అని వచ్చేది, ఇక్కడ 0.1 అని వచ్చేది. ఇక్కడ డిక్రీజ్డ్ 2 అన్నాడు, అందుకే 0.9 0.6 వచ్చింది. మనకు ఫార్ములా ఏం చెప్పండి, ఇక్కడ రాసే చూడండి. ఇదేంటిదో చూడండి, గామా F1 బై గామా F2 ఇంటూ మ్యూ2 బై మ్యూ1. అదే ఇక్కడ రాసుకోండి. సో K1 బై K2 ఈక్వల్ టు గామా F1 బై గామా F2 ఇంటూ మ్యూ2 బై మ్యూ1. గామా F1 బై గామా F2 1 బై 0.9, ఇది F2, ఇది మ్యూ2, ఇది 1 ఇంటూ 0.6. 3 2s 3 3s 2 బై 3 నాటు పంపియండి. K1 ఎంత, 1 ఇంటూ 10 పవర్ మైనస్ 3 ఇంటూ 3 బై 2 ఈక్వల్ టు K2. K2 ఎంత, 3 బై 2 1.5, 1.5 ఇంటూ 10 పవర్ మైనస్ 3, బి ఆన్సర్. ఓకే, సో ఇదైతే ఫార్ములా అండి. సో ఈ ఫార్ములా అనేది ఇంపార్టెంట్. ఓకే, గుర్తుపెట్టుకోండి. మీకు ఏ డౌట్ ఉన్నా యూ కెన్ కమెంట్. ఫర్ మోర్ సిమిలర్ కంటెంట్ యూ కెన్ సబ్స్క్రైబ్ us. థ్యాంక్ యూ.